వార్ మూవీ గ్లిమ్స్ వార్ వచ్చినాయి టూ కదా, ఎట్లా అనిపించింది? వార్ టూ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేషనల్ వైడ్ మూవీ కాబట్టి సో కంపల్సరీ హృతిక్ రోషన్ లాంటి వాంటెడ్ హీరో పక్కనే మనోడు చేస్తున్నాడంటే అది ఖచ్చితంగా చాలా హ్యాపీనెస్. అయితే ఏంటంటే ఖచ్చితంగా మన బాలీవుడ్ వాళ్ళు వాంటెడ్లీ మన వాళ్ళని పక్కన పెట్టుకున్న డామినేట్ చేస్తారన్న భయంతో కంపల్సరీ మన ఎన్టీఆర్ క్యారెక్టర్ మాత్రం డౌన్ చేస్తుంటారని నేను గ్యారంటీగా నమ్మగలను. పెట్టుకోండి 100% మన ఎన్టీఆర్ క్యారెక్టర్ ఖచ్చితంగా డౌన్. సో చాలా మంది కూడా అభిమానులు అదే అంటున్నారు. అవును. సో ఎన్టీఆర్ ని చాలా చిన్నగా చేసి చూపెట్టారు, రితిక్ రోషన్ ని బాగా హైలైట్ చేస్తున్నారు. మన దేశంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకైక నటుడు ఏకగ్రీవంగా ఏకైక నటుడు ఏంటంటే అంటే నేను అనేది అందరు నటులు గొప్ప వాళ్ళే, అందరూ చేస్తారు. కానీ పేజీల డైలాగులు టైం సింగిల్ టేక్ లో చెప్పగలిగే ఏకైక నటుడు ఎవరన్నా అంటే ఎన్టీఆర్ గారు. అమ్మ చెప్పారంటే ప్రత్యేకంగా చెప్పాలి, ప్రజలందరికీ తెలుసు. అంటే తాత వారసత్వం. అవును, ఆయన వారసత్వం అంటే ఇక్కడ వారసత్వాల గురించి మనం మాట్లాడకూడదు. అఫ్కోర్స్ చాలా మంది వారసత్వం పుచ్చుకున్నటువంటి హీరోలు కూడా గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు. అది మన టాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ వారసత్వం గురించి ఏం మాట్లాడుకోకూడదు. వారసత్వం ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందరూ ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలు స్టార్లు అవ్వలేదు. సో దాని గురించి వారసత్వం అనేది ఇక్కడ అనవసరం మ్యాటర్. అంటే తాత పేరు నిలబడ్డ మనవడు నందమూరి వంశం. అదే బ్రదర్, ఇప్పుడు వారసత్వం అనేది వారసత్వంతో వచ్చినటువంటి చాలా మంది పెద్ద హీరోలు అవ్వలేకపోయారు కదా. మరి నిన్న వార్ టూ గ్లిమ్స్ వచ్చినాయి కదా, కొంతమంది అక్కడ సైడ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎన్టీఆర్ నే ఎక్కువ చూపిస్తున్నారు, మా బాలీవుడ్ నటుని తక్కువ చూపిస్తున్నారు అని చెప్పేసి ఆయన వాయిస్ ఇచ్చిండు కదా, దాన్ని చూసి అలా అంటున్నారు. దానిపైన ఏమంటారు? ఆబ్వియస్లీ అది జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం బాహుబలితో అట్లా అరంగేట్రం చేసిన తర్వాత వాళ్ళ పీకులు ఎగిరిపోయింది. సో డెఫినెట్లీ అది 100% ఆ ఎఫెక్ట్ అనేది అయితే ఉంటది. ఎందుకంటే ఎన్టీఆర్ ఈజ్ నాట్ చిన్న ఆర్టిస్ట్ కాదు కదా. సో ఆయనకు ఉన్నటువంటి పేరు గాని, ఆయన యొక్క వాల్యూ గాని ప్రపంచం మొత్తం ఫేమస్ అయినటువంటి వ్యక్తి. సో ఆ వ్యక్తి డైరెక్ట్ గా ఒక పెద్ద స్టార్ పక్కన ఉన్నాడంటే ఆ స్టార్ కి ఒక్కరికే కాదు, ఆ డైరెక్టర్ గానీ ఆ ప్రొడ్యూసర్లకు కానీ సో ఇప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటది, వాళ్ళందరి పైన ఉంటది. ఇంకోటి ఏంటంటే హృతిక్ రోషన్ అంటే సినిమా హృతిక్ రోషన్ ఉంది, సినిమా అనేది వార్ సిరీస్ హృతిక్ రోషన్ ఉంది. సో ఈయన్ని ఒక తీసుకున్నాడు, ఇంకో వేరే క్యారెక్టర్ గా ఈయన తీసుకున్నారు, వార్ 2 అనే దానికి తీసుకున్నారు కాబట్టి సో కంపల్సరీ ఆ ఇంటర్నల్ మీరు చెప్పినటువంటి ఎఫెక్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ.